హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఇంగ్లీష్ బుక్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనం మొదటి వీడియోలో ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, భావనల ద్వారా భగవంతుడు మనుషులతో కమ్యూనికేట్ చేస్తాడు అని తెలుసుకున్నాం. ఈ వీడియోలో మిగిలిన ప్రశ్నలు, దానికి సమాధానాలు తెలుసుకుందాం. భగవంతుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు, నా మోస్ట్ పవర్ఫుల్ మెసెంజర్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ అని చెప్తున్నారు. కానీ వాటిని మనము ఇగ్నోర్ చేస్తామంట. ఆయనే చెప్తున్నారు. కానీ నేను మీకు చెప్పాలి అనుకున్నది మీకు చేరే వరకు నేను మెసేజెస్ ఇస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా ఇస్తూ ఉంటాను. నేను ఫోర్స్ చెయ్యను. నేను మీ అందరికీ ఫ్రీ విల్ ఇచ్చాను అని చెప్తున్నారు. ఫ్రీ విల్ అంటే ద పవర్ టు డూ యాజ్ యూ చూస్, అంటే మీకు ఏది కావాలంటే అది చేసుకునే స్వతంత్రం అని చెప్తున్నారు. మెడిటేటర్స్కి ఈ ఫ్రీ విల్ అనేది అర్థమవుతుంది. సో నాన్ మెడిటేటర్స్ కోసం ఇక్కడ ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఏమిటంటే, మీరు ఒకవేళ మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5 o'clockకి మెలకు వస్తే, సో మీరు ఇంకొక గంట నిద్రపోనవచ్చు, లేక ఆ టైంలో మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు, లేక ఆ టైంని మీరు మీ యాక్టివిటీస్కి యూజ్ చేసుకోవచ్చు, లేక పూజ చేసుకోవచ్చు. ఇట్లా సో మెనీ టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. దానిలో మీకు ఇష్టమైంది మీరు చేసుకునే మీకు స్వతంత్రం ఉంది. అది మీ వేసే ప్రతి స్టెప్లోనూ మీకు అది మీ జీవితంలో ఉంటుంది. దాన్ని ఫ్రీ విల్ అంటారనమాట. ఆ తర్వాత ఇంకా ఇలా చెప్తున్నారు, ఆ ఫ్రీ విల్ని నేను ఎప్పటికీ మీ నుంచి తీసుకోను. మీరే కనుక నిజంగా వినగలిగితే నేను పంపే మెసేజెస్ని మీరు మిస్ అవ్వకుండా వినగలుగుతారు. తరువాతి ప్రశ్న, భగవంతుడు ఎవరితో సంభాషిస్తూ ఉంటాడు? ఎవరితోనైనా ప్రత్యేకమైన వ్యక్తులతో మాత్రమే సంభాషిస్తూ ఉంటాడా అని అడిగిన ప్రశ్నకు సమాధానం, అందరూ ప్రత్యేకమైన వ్యక్తులే నాకు, మరియు అన్ని సందర్భాలు ప్రత్యేకమైన సందర్భాలు. చాలా వరకు అందరూ నమ్ముతారు ఏమిటంటే భగవంతుడు కొంతమందితో మాత్రమే సంభాషిస్తాడు అని. అందుకే ప్రజలు అందరూ కూడా ఆ ప్రత్యేకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి భగవంతుడికి ఏమి చెప్పాడో తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ భగవంతుడు నిజంగా వాళ్ళకిచ్చే మెసేజెస్ను వినడానికి సిద్ధంగా ఉండరు అని భగవంతుల వారు ఇక్కడ మనకి చెప్తున్నారు. తరువాతి ప్రశ్న, నువ్వు ఎందుకు మాకు కనపడవు? అంటే మేము నిన్ను గుర్తించే విధంగా నువ్వు మాకు ఎందుకు కనపడవు అన్న ప్రశ్నకు ఈ విధంగా సమాధానం వస్తుంది. ఇదిగో నేను ఇప్పుడు చూస్తున్నావు కదా, నీతో మాట్లాడుతున్నాను అని అంటారు. దానికి ఆదర్ గారు, అలా కాదు, నువ్వు ఏ విధంగా నిజంగా ఉంటావో, ఏ రూపంలో ఉంటావో అలా కనపడవచ్చు కదా అని అడుగుతారు. దానికి సమాధానం, అది అసాధ్యం. ఎందుకంటే నాకు ఒక రూపం కానీ ఆకారం కానీ లేవు. నువ్వు అనుకుంటున్నట్లు నన్ను నువ్వు ఏ రూపంలో కావాలని కోరుకుంటావో ఆ రూపంలో నీ దగ్గరికి వస్తాను. కానీ దానివల్ల మిగిలిన జనాలు కూడా నేను అదే రూపంలో మాత్రమే ఉంటానా అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేను ఏ రూపం కావాలి అంటే ఆ రూపాన్ని తీసుకుంటాను. ఇంకా ఇలా కూడా అంటున్నారు, ఐ యామ్ గ్రేట్ అన్సీన్ అని అంటారు. అంటే మనకు కంటికి కనిపించే రూపాల్లో మాత్రమే కాకుండా మనకు కళ్ళకు కనిపించని విధంగా, అంటే నిశ్శబ్దంలోనూ శూన్యంలోనూ ఉంటాను అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి క్లియర్గా ఏమి చెప్తున్నారు అంటే, నువ్వు నీ లోపలికి వెళ్ళినప్పుడు నన్ను అనుభూతి చెందుతావు అంటున్నారు. లోపలికి అంటే ధ్యానము ద్వారా మనసు లేని స్థితికి వెళ్ళినప్పుడు, అంటే శూన్య స్థితికి వెళ్ళినప్పుడు, ఆలోచనలు లేని స్థితికి వెళ్ళినప్పుడు నన్ను అనుభూతి చెందగలుగుతావు అని చెప్తున్నారు. అలా అనుభూతి చెందినప్పుడు నన్ను ఒక రూపంలో బయట చూడాలి అన్న అవసరం లేదు అని చెప్తున్నారు. తరువాతి ప్రశ్న, మనం చేసే ప్రేయర్స్ ఎలా ఉండాలి? ఇక్కడ ఆదర్ గారు ప్రేయర్స్ అన్నారు. మనము పూజలు, వ్రతాలు,
ఇంకా భగవంతుడికి మనకి ఇది కావాలి అని అడిగే మన కోరికలు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు సమాధానం భగవంతుల వారి నుంచి ఇలా వచ్చింది. మీరు అడిగే ఎటువంటి కోరిక అయినా అది కృతజ్ఞత గ్రాటిట్యూడ్ నుంచి రావాలి మరియు నమ్మకంతో కూడి ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఉదాహరణకు ఒక జాబ్ ఆపర్చునిటీస్నే తీసుకుంటే దానికి ఈ విధంగా అడగాలి. నాకు అవకాశాలు చాలా ఉన్నాయి, నేను వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక నమ్మకంతో మీరు అడిగితే మీకు కావలసిన ఉద్యోగం మీ దగ్గరికి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మరియు అలా కాకుండా నా దగ్గర ఇది లేదు అది లేదు అని ఒక అపనమ్మకంతో, ఒక యాబ్సెన్స్ నుంచి, ఒక ల్యాక్ నుంచి అడిగితే అది మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉండవు అని చెప్తున్నారు. అంతేకాకుండా మీ లోపల మీరు ఎంత నమ్మకంతో కృతజ్ఞతతో ఉంటారో ఆ విధంగా బయట పరిస్థితులు మీకు ఏర్పడి మీకు అవకాశాలు వస్తాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా ఒక విషయం మనకి అర్థమైంది. ఏంటంటే మీ లోపల మీ ఆలోచనలు ఎలా ఉంటాయో అదే విధమైన ఎక్స్పీరియన్సెస్, అనుభవాలను బయట వరల్డ్, ఔటర్ వరల్డ్లో మీరు చూస్తారనమాట. సో గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ అని చెప్తున్నారు. సో మీకు ఏమి కావాలన్నా కూడా మీరు దానిని ఒక కృతజ్ఞతా భావం నుంచి అడగాలి. అది మీకు నిజంగా ఉన్నది అని ఫీల్ అవుతూ మీరు దాన్ని అడిగితే అది నిజంగా మీకు బయట అది ఎక్స్పీరియన్సెస్గా మీ దగ్గరికి వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఇలా అడుగుతారు ఏమిటంటే కొన్ని ప్రార్థనలు, ఇక్కడ పూజలు వ్రతాలు అని కూడా అనుకున్నాం మనము, ఫలిస్తున్నాయి, కొన్ని ఫలించట్లేదు ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం ఇలా వస్తుంది. ఏ ప్రార్థన అయినా, ఏ భావన అయినా, ఏ కోరిక అయినా దాని వెనకాల ఉన్న ఆలోచన, ఆ ఆలోచన పట్ల ఉన్న తపన, నమ్మకం వల్ల ఆ ప్రార్థన కానీ పూజ కానీ ఫలిస్తుంది అని చెప్తారు. అంటే మీరు చేసే ప్రార్థనలు, పూజలు ఎంత నమ్మకంతో ఉంటాయో, ఎంత తపనతో ఉంటాయో అవి అంతే విధంగా మీకు రియాలిటీలోకి వస్తాయి అని చెప్తున్నారు. ఒకవేళ ఆ పూజల వెనకాల ఏదన్నా ఒక ఆలోచన, ఒక అపనమ్మకం, ఒక భావన ఏదన్నా ఉన్నా, అది జరగదేమో అన్న ఒక ఆలోచన ఉన్నా, అప్పుడు ఆ జరగదు అన్న ఆలోచన మాత్రమే మీకు రియాలిటీలోకి వస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏం చెప్తున్నారంటే మీ లోపల ఉన్న మీ బిలీఫ్, మీ నమ్మకము, ఆ నమ్మకం వల్ల మాత్రమే ఏదైనా సరే మీకు రియాలిటీలోకి వస్తుంది అని చెప్తున్నారు. సో అన్నీ మన థాట్స్ నుంచి, మన ఫీలింగ్స్ నుంచి, మన నమ్మకాల మీద ఆధారపడి అన్నీ మనకి రియాలిటీలోకి వస్తున్నాయి అని ఇక్కడ క్లియర్గా చెప్తారు. ఆ తర్వాత ఆదర్ గారు ఇలా అడుగుతారు, అంతా మా ఆలోచనల మీద, మా ఫీలింగ్స్ మీద, మా బిలీవ్స్ మీద, మా నమ్మకాల మీద ఆధారపడి అన్నీ రియాలిటీలోకి వస్తున్నాయి, అన్ని పూజలు ఫలిస్తున్నాయి అని అంటే మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, నీ డ్యూటీ ఏమిటి అని గాడ్ యొక్క డ్యూటీని, ఆయన యొక్క రోల్ని అడుగుతున్నారు ఆదర్ గారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ జ్ఞానం అందరికీ చేరాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, దీన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.